గుంటూరు జిల్లా మంగళగిరిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. మంగళగిరి నుంచి రాజధాని గ్రామాలను కలుపుతూ నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 95% పనులు పూర్తయ్యాయని, కొద్దిపాటి పనులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 100% సమస్యలు పరిష్కరించి పనులు పూర్తి చేయాలని పెమ్మసాని ఆదేశించారు. హైదరాబాద్కి వెళ్ళేదానికి డైరెక్ట్గా కనెక్ట్ చేసే మార్గం ఇది. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఇదంతా బైపాస్ అవుతుంది. గుంటూరు వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక 45 మినిట్స్ 1 అవర్ సేవ్ అవుతుంది. అయితే విజయవాడ వెళ్ళేవాళ్ళు ఇది మెయిన్ బైపాస్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ ఇచ్చారు. యూటర్న్ సర్వీస్ రోడ్లో 2 లేన్స్ ఉన్నాయి. ఎంతవరకు ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని ఎట్లా జాయిన్ చేయాలి, అక్కడ కొద్దిగా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయలేదనేది ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ బాధ. నాకు కూడా అలా అనిపించింది, కరెక్ట్గా ప్లాన్ చేయలేదు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడని. దానికి సొల్యూషన్ ఏంటి అనే దాని మీద కూర్చుంటూ ఉన్నాం. దాంట్లో ఒకటి మ్యాక్సిమం ఈ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఇవ్వటం, రెండోది ఇప్పుడే పార్వతీ సింగ్ గారు 2 crores పెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తా అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తే ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే పెడస్ట్రియల్ వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం లేకుండా అటు క్రాస్ అవడానికి ఇబ్బంది లేకుండా అవుతుంది. అదేవిధంగా రేపు అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఒకటి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఆ ఇంటర్చేంజ్ రేపు ప్లాన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ లేకుండా దాన్ని ప్లాన్ చేయబోతున్నాం. కూర్చొని ప్లాన్ చేస్తే కొంత ఇప్పుడు జరిగిన ఇబ్బందులు